పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు మండలంలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు పోటీ చేస్తున్నారని, 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని నవరత్నాలు లాంటి 9 పథకాలు వివరిస్తూ ప్రచారం చేశారు. ఈరోజు ఆక్వీడు మండలంలోని చెరుకుమిల్లి, ఐబీఎంవరం, సమతానగర్, గుమ్మలూరు, చినకాపురం, పెద్దకాపురం, రామయ్యగూడెం, అప్పారావుపేట మరియు అజమూరు, కుప్పనపూడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆక్వీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఆదిశేషు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, ఆక్వీడు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి కె తవిటినాయుడు, డి రవితేజ, బత్తిలి అప్పారావు, ధనుష్, వర్మ తదితర కాంగ్రెస్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో భాగంగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, శ్రీమతి సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వామపక్షాలతో కూటమిగా ఏర్పడి దుష్ట పాలన, కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో వైసీపీ పాలన, మరి బీజేపీ తోడుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడించాలన్న ఆలోచనతో ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి వెళ్తాం జరిగింది. అందులో భాగంగా రోజున కూటమి ఏర్పడినప్పుడు వామపక్షాలతో కలిపి బడుగు బలహీన పేద వర్గాలకి మేలు జరగాలన్న ఆలోచనతో కొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపట్టి రైతు పెట్టుబడి మీద కమిషన్ వేసి 50% లాభపడేలాగా, అదేవిధంగా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేసే విధంగా, ప్రతి పిల్లవాడు చదువుకుంటే 1వ తరగతి నుంచి చదువు పూర్తయ్యేదాకా ప్రభుత్వమే ఖర్చంతా భరించే విధంగా, మరి ఉపాధి కూలీలకు గతంలో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడైతే ఆ రోజుల్లో అయితే అపరాలు కానీ, కూరగాయలు కానీ, రైతులు కానీ తక్కువ ఖరీదు ఉంది కాబట్టి సరిపడేది. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ పెరిగిపోయినందువల్ల కనీస వేతనము 400 రూపాయలని చేయడం అని చెప్పి వామపక్షాలతో కలిపి నిర్ణయం తీసుకుని, మరి అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లో, మరి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇల్లుతో, మరి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ, మరి ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ మరి మిత్రపక్షాల నాయకులతో కలుపుకుని వెళ్ళమని చెప్పి ఆదేశాలు, వారు పోటీ చేసిన కాడ వారికి కొన్ని సీట్లు, మరి వీరు పోటీ సీట్లు కానీ వీటికి మేము అందరం కలిసి స్నేహపూర్వకంగా మరి వెళ్తున్న టైంలో ఈ రోజున ఉండి నియోజకవర్గంలో మరి ఉండి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, మాజీ ఎంపీపీ అని నాకు మరి మిత్రపక్షాల నాయకులైన మరి తౌటినాయుడు గారు కానీ, లేకపోతే వర్మ గారు కానీ, మన మిత్రులు రవితేజ గారు కానీ, మరి ధనుష్ గారు, మరి వీళ్ళందరూ కూడా నాకు అప్పారావు గారు తోడుగా దండగా ఉండి మరి మిత్రులకి మరి వారి రుణం నేను ఎప్పుడు తీర్చుకుంటారో నాకు తెలియదు, కానీ నా ఎంట ఉండి నన్ను ఎంటండి మరి అన్ని కాంగ్రెస్ పార్టీకి మా అన్నకి ఓటేసి మీరు గెలిపించాలి అని చెప్పి మరి వారి కష్టాలు, వారు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఎవరికైనా సరే మీకున్నా, మీ అండగా ఉన్నాము, మీకు ధైర్యం చెబుతామని చెప్పి బలమన్నటువంటి మిత్రపక్షాలతో నేను ఇవాళ ప్రయాణం చేసినందుకు నేను ప్రత్యేకంగా వారికి నేను 2 చేతులు జోడించి మరి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుచేతంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఖండించి వారు గెలుపుకోవటంతో సంబంధం లేదు వారికి ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలుపుకోవటం చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. మామూలుగా
ఇప్పుడు కలుపుకోవటం కాకుండానే మరి తౌడినేటి గారు కానీ వీళ్ళందరూ కూడా నేను స్నేహపూర్వక వాతావరణంలో మరి కొన్నిసార్లు వాళ్ళతో కలిపి తీసుకు మరి వాళ్ళతో సాన్నిహితంగా ఉన్న నాకు మరి మిత్రులతో కలిపి మరి ఇవాళ ప్రయాణం చేస్తున్న ప్రత్యేకంగా అభినందనలు నేను వారికి తెలియజేసుకుంటూ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మరి నర్సాపురం పార్లమెంటు సభ్యునిగా పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి మరి కేబీఆర్ నాయుడు గారికి కూడా హస్తం గుర్తు మీద అంటే 2 ఓట్లు ఉంటాయండి. 2 ఓట్లు కూడా, ఒకటి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, 2 కేబీఆర్ నాయుడు గారికి 2 ఓట్లు కూడా హస్తం గుర్తుపై వేసి, మీ అమూలమైన ఓట్లు, పవిత్రమైన ఓట్లు హస్తం గుర్తుపై వేసి మమ్మల్ని మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ నెల 13వ తారీఖున జరగనున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేయడం జరుగుతుంది. అలాగే దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడం కోసం కలిసి పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పడి ఈ రోజున బీజేపీని ఓడించాలి, మతోన్మాదాన్ని ఓడించాలి, మత సామరస్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజున వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు కూడా కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. సోదరులారా, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది పోటీ జనసేన కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దానికోసం తప్ప కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు చేస్తున్నటువంటి ప్రమాదాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలకి ఏ రకంగా ప్రమాదం, మన దేశానికి ఏ రకంగా ప్రమాదం అని చెప్పి చూడడం లేదు. కాబట్టి ఈ రోజున ఈ 3 పార్టీలు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా మోడీకి, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆయనకి ఊరిగించేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు బలపరిచిన ఇండియా కూటమిగా ఏర్పడి భారతదేశం అంతా కూడా మరి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున మరి జరుగుతున్న పోలింగ్ కార్యక్రమానికి ఏదైతే ఎలక్షన్లో మరి ఇక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పెద్దలో ఎంపీగా గతంలో కాలమండలంలో అనేక గ్రామాలకి ఆయన మార్పులు చూపిస్తూ అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అభిప్రాయాన్ని గుర్తించి మరి గోపాలకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తయారు చేయడం మొదలుకొని మరి నేటి వరకు కూడా నిరంతరంగా ఏ ఒక్కరోజు కూడా మరి ప్రశ్నించకుండా నిర్విరామంగా మరి ప్రచారం చేస్తూ ప్రచారంలో భాగంగా మరి ఈరోజు ఆర్టీ మండలం ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే నర్సాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు గారిని కూడా మరి బలపరిచి ఇవాళ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో కేబీఆర్ నాయుడు గారు మరి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల గుర్తు హస్తం గుర్తు, ఈ పవిత్రమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మరి అఖండ మెజార్టీతోటి మరి అభ్యర్థులిద్దరిని కూడా గెలిపించాలని ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే